ఇవాల్టి వీడియోలో 2 ఉల్లిపాయలతో చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకుని ఈ చిక్కుడుకాయ కర్రీ కోసం ముందుగా చిక్కుడుకాయలు అయితే ఒలుచుకొని తీసుకోవాలి. చిక్కుడుకాయల్లో గ్రీన్ కలర్ పురుగు కూడా ఉంటుంది, ఒకసారి మనం గమనించుకోవాలి. అది కూడా చిక్కుడుకాయలు ఒలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చిక్కుడుకాయలు ఒలిచేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని ఉప్పు వేసుకొని ఒక 70% అయితే ఉడికించుకోవాలండి. ఇలా మనం వాటర్లో చిక్కుడుకాయలు ఉడికించుకోవడం వల్ల చిక్కుడుకాయకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చిక్కుడుకాయ నుంచి ఎలాంటి స్మెల్ అనేది మనకి ఉండదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా, అంటే చిక్కుడుకాయ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, అలానే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇలా మనం తాలింపు గింజలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోతుందండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని టేస్ట్ కోసం ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ తాలింపు ఎంత బాగా పెడితే కర్రీ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి. ఇదే కాకుండా ఫ్రై చేసే కర్రీస్ ఏవైనా కూడా తాలింపు వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుంది. ముందుగానే మనము చిక్కుడుకాయని అయితే ఉడికించాం కాబట్టి ఇప్పుడైతే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ముందుగానే ఉడికించిన చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయండి, సరిపోతుంది. టేస్ట్ కోసం కరివేపాకు అయితే స్కిప్ చేయకండి, కరివేపాకు ఉంటే వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కర్రీ ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్ల వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారం ఏదైతే ఉందో చిక్కుడుకాయలకి అంతా పట్టేలాగైతే కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే మూత పెట్టేసి 1 నిమిషం పాటు అయితే కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా అయితే మూత తీసైతే ఒకసారి చూద్దాం ఎలా అయితే ఉడికిందో అనేది. ఇప్పుడు మనం మూత తీసి చూసాం కదా, పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఫైనల్గా అయితే మనం ఇక్కడ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా, ఎంతో హెల్దీగా, రోటీలోకి చపాతీలోకి మంచి కాంబినేషన్ కర్రీలో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసాం కదా. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉండింటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.